రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, అలానే విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే ఇలా వీళ్ళు పాన్ ఇండియా ఇమేజ్ లో ఇరుక్కోవడం ఇంకొందరికి కలిసి వస్తుంది. టైప్ 2 హీరోలుగా ఉన్న కొందరు స్టార్స్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే టైంలో పాన్ ఇండియా స్టార్స్ వచ్చి వాళ్ల నెత్తిలో పాలు పోస్తున్నారు. అలా రవితేజ నుంచి నితిన్ వరకు కొందరికి కాలం కోట్లలో కలిసి వస్తుంది. అదెలానో మీరే చూసేయండి. మాస్ మహారాజా రవితేజ ఈగల్ పోయింది. దీనికి ముందు టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయింది. అయినా తన రెమ్యూనరేషన్ 25 కోట్లకు రూపాయి తగ్గించనంటున్నాడు. విచిత్రం ఏంటంటే నిర్మాతలు మరో 5 కోట్లు తీసుకోమనేస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితే నితిన్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ పోతున్న ఈ హీరోకి పుష్కరానికో హిట్ వస్తుంది. కానీ ఫేట్ మారట్లేదు. ఓ రకంగా చూస్తే నితిన్, శర్వానంద్, రవితేజ అండ్ కోకి పెద్దగా డిమాండ్ లేదు. కానీ ఇప్పుడు సడన్గా పెరిగింది. కారణం పాన్ ఇండియా హీరోలు. నిజమే, ప్రభాస్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు అంతా పాన్ ఇండియా హీరోలు అయ్యారు. బన్నీ కూడా పాన్ ఇండియా మార్కెట్కే పరిమితమయ్యాడు. వీళ్ళు చేస్తే దేశం కుదిపేసే మూవీసే చేయాలి తప్ప 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ అంటే వీళ్ళ ఇమేజ్ పరంగా అవి లో బడ్జెట్ మూవీలే. ఇక్కడే సమస్య వచ్చి పడింది. మహేష్ బాబు కూడా లిస్టులోకి వెళ్ళబోతున్నాడు. నాని కూడా పాన్ ఇండియా మార్కెట్ మీదే ఫోకస్ పెంచాడు. చిరు, రజనీ, కమల్ ఇలా అందరి రేంజ్ వేరు. సో 50 కోట్లు 100 కోట్ల లోపు బడ్జెట్ మూవీలు తీయాలంటే పవన్ నుంచి మహేష్ వరకు కాని పని. ప్రభాస్, బన్నీ, చెర్రీ, తారక్ పాన్ ఇండియా స్టార్లు అవ్వడంతో 300 నుంచి 500 కోట్ల బడ్జెట్ మూవీలే చేస్తారు. అందుకే పాన్ ఇండియా రేంజ్ కాదనుకున్న సినిమాలకు రవితేజ, శర్వానంద్, నితిన్ అనుకో దిక్కయ్యారు. వాళ్ళు కూడా లేకపోతే కొత్త వాళ్ళు, లేదంటే సుహాస్ లాంటి చిన్న వాళ్ళతో సర్దుకుపోవాలి. అక్కడే వెంకీ, నాగ్, రవితేజ అనుకోకి డిమాండ్ పెరిగింది. వీళ్ళ రెమ్యూనరేషన్ సక్సెస్ రేటుతో సంబంధం లేకుండా పెరిగిపోతూ వస్తోంది. టైర్ 2 హీరోల ఫేట్ మారిపోతోంది.